నమస్తే స్వామి. మహాదేవ శ్రీమాత్రే నమః. ముఖ్యంగా చాలామంది కూడా మంచిగా బతికినా ఒకలాగా, చెడుగా బతికినా ఒకలాగా అనేలాగా ఇదవుతున్నారు ఇప్పుడున్న సమాజంలో. అంటే ఏమన్నంటే నరదిష్టి అంటున్నారు. ఈ నరదిష్టి వల్ల కూడా ఎంత సంపాదించినా ఏం చేసినా నిలవకుండా పోతుంది అంటున్నారు. ఈ భయంకరమైన ఈ నరదృష్టి నుంచి వాళ్ళు బయటపడాలంటే ఏం చేయాలంటారు స్వామి? ఇక్కడ నరదృష్టి అనేటువంటిది ఇప్పుడు నాపరాయి అయిన నరదృష్టి ఉంటే పగిలిపోతుంది అని అంటారు. అవును. నరదృష్టి అనేటువంటిది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటే విషయం నేను చెప్తా వీరికి. నరదృష్టి, నరపీడ, ఎవరు ఏదో చేశారు అనేటువంటి భావనలో ఉండేటువంటి వారికి మీకు ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ నడుస్తుందా? ఫస్ట్ ఇది ఒక పాయింట్ చూసుకోవాలి. ఓకే. నరదృష్టి అనేటువంటిది ఇది వర్డ్ ఓకే, కానీ నేనేం చెప్తాను అంటే మన జాతకంలో శనేశ్వరుడు ఎంటర్ అయినప్పుడు, శనేశ్వరుని యొక్క పీరియడ్ వచ్చినప్పుడు, ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని మన జాతకములో, వ్యక్తిగత జాతకములో ఈ శనేశ్వరుని యొక్క చూపు మన లగ్నంపై పడిన, 12వ భావంపై పడిన, అష్టమ భావంపై పడిన, దానికి సంబంధించినటువంటి దశ అంతర్దశలు మనకు వస్తూ ఉన్న కొంత మనకు నరదృష్టి, నరపీడ అనేటువంటి వర్డ్స్ వినబడుతుంది. ఎట్లా ఒక 3 సంవత్సరాలు ఒక వెలిగినటువంటి ఒక వ్యక్తి ఏకదం ఒకరికి దొంగ అయిపోయాడు. ఒకానొక సందర్భంలో 3 నుంచి 4, 5 సంవత్సరాలు నమ్మకంగా ఒక వ్యక్తి ఏదంటే అది, ఎట్లా అంటే అట్లా తన మాటే శాసనం లాగా నడిచింది. సో తన జాతకంలో శనేశ్వరుడు ఎంటర్ అయ్యాడు. ఒక్కసారిగా చీకటి అయిపోయింది. అయినా కొన్ని రెమెడీస్ చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి వెలుగు వస్తుంది. శనేశ్వరుడు అంటేనే చీకటి, నరదృష్టి అంటేనే చీకటి కళ్ళు. సో ఎవరో మనపై ఏడుపు, ఎవరో మనపై చెప్పుడు మాటలు, ఎవరో మనపై చేసినటువంటి ఆరోపణలు, ఎవరో మనపై మన గురించి ఒకరికి చెంచా కొట్టారు, ఇంతే. ఇదేం జరుగుతుంది ఇక్కడ? మీరెంతో టైంను పెట్టి మీరెంతో అద్భుతంగా మీ వర్క్ మీరు చేస్తున్నారు. సో ఇక్కడ మీరంటే ఇష్టం లేని వారు కానీ, లేదా మీరంటే నచ్చని వారు కానీ, లేదా మిమ్మల్ని తీసేయాలి అనేటువంటి భావనలో ఉండేటువంటి వారు కానీ మీ బాస్కు మీ గురించి ఎక్కించి చెప్తూ ఉంటారు. ఫలానా వ్యక్తి ఇట్లా, ఫలానా వ్యక్తి అట్లా, టైం వేస్ట్ చేస్తుంది, ఫోన్ ఆడుతుంది, లేదా ఇట్లా అట్లా చెప్పేసరికి వారదే నమ్ముతారు. ఇది ఎప్పుడు నేను అనేది శనేశ్వరుని పీరియడ్ వచ్చినప్పుడు బాగా అబ్జర్వ్ చేసుకోండి. గురువు పీరియడ్ ఉన్నది, గురుబలం నీకుంది, మాట్లాడకపో నాకు తెలుసు అంటాడు ఆ బాస్ కూడా. సో నీ టైం బాగాలేనప్పుడు ఎదుటి వారు చెప్పేది వినాల్సి వస్తుంది. సో ఇది నిజమే ఏమో అనుకుంటాడు. ఇప్పుడు నీ గ్రహాలు వీక్ ఉన్నాయి అక్కడ. సో దానినే నువ్వేమంటున్నావు? నరదృష్టి, ఏలినాడు శని, అర్ధాష్టమ శని, ఇంకా నరుల యొక్క చూపు అని మనం అంటున్నాం. అర్థమైందా పాయింట్? అర్థమైంది. సో శనేశ్వరుణ్ణి మనం ప్రసన్నం చేసుకుంటే చాలు. సో గురువుని మనం యాక్టివేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ప్రతిరోజు ఏం చేయాలి? గంధం బొట్టు పెట్టుకోవాలి, ప్రతిరోజు పసుపు రంగు వస్త్రాలను ధరించాలి, ప్రతి గురువారం ఫాస్టింగ్ ఉండాలి, ప్రతి గురువారం పసుపు రంగు వస్తువులను మనము దానంగా ఇవ్వాలి. అరటిపళ్ళు కానీ, దోసకాయలు కానీ, మామిడి పళ్ళు కానీ, పసుపు రంగులో ఉండేటువంటి గోల్డ్ రిలేటెడ్ పెన్స్ కానీ, ధోతి కానీ, చీరలు కానీ మనము గురువు అనుకునేటువంటి స్థాయిలో ఉండేటువంటి వారికి ఇవ్వాలి. ఒక 5 గురువారాలు, లేదా 3 గురువారాలు, లేదా 12 గురువారాలు. గురువు అంటే వెలుతురు. సో శని అంటేనే చీకటి. చీకట్లో మనకు ఏమనిపిస్తుంది? కరెంటు పోగానే ఎవరు ఉండరేమో అనిపిస్తుంది.
అంతసేపు మన ఇంట్లో మనం అంత వెలుతురులో ఉండేటువంటి మనమే అవును ఒక్క 5 నిమిషాలు చీకట్లో ఉంటే ఏందదేమో కనబడ్డ అనిపిస్తుంది. అది కంగారు, ఆలాపన. అవును అనిపించేస్తుంది. అంతే, ఏం చేస్తావు, టార్చ్ ఆన్ చేస్తావు, ఇంకేదో అనిపిస్తుంది మనకు. అదే లైట్ రాగానే ఏమీ ఉండదు ఇంకక్కడ. దాన్నే గురువు యొక్క అనుగ్రహం అంటారు. సో ఏలినాడు శని, అర్ధాష్టమ శని ఉన్నప్పుడే ఈ చెడు దృష్టి, ఈ శత్రుపీడ, ఈ నరఘోష అనేటువంటి వర్డ్స్ మనకు వినబడతవి. కనుక ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. 9 లవంగాలు, 9 ఇలాచీలు, 8 మిరియాలు, పచ్చకర్పూరము, ఈ 4 వస్తువులను మట్టి పాత్రలో తీసుకొని చక్కగా ఇంత లావు ఉండేటువంటి ముద్ద కర్పూరాన్ని వేసి వెలిగించండి. వెలిగించిన తర్వాత దీన్ని పట్టుకొని అద్దం ముందుకు వెళ్ళండి. మిర్రర్ ముందుకు వెళ్ళి మీ చుట్టూ మీరే దిష్టి తీసుకోండి. ఓకే, అద్దంలో చూసుకుంటూ మీ చుట్టూ మీరే దిష్టి తీసుకోండి. మీకు ఒకరు తీయాల్సిన అవసరం లేదు. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, 9 సార్లు ఇటు 9 సార్లు ఇటు. అద్దంలో మీరు చూసుకున్నటువంటి ఏదైతే ఉన్నదో ఆ దిష్టి తీసుకున్నటువంటిది తీసుకొని ప్రతి రూమ్ తిరగండి. ఆ పొగను స్ప్రెడ్ చేయండి, వచ్చేటువంటి పొగను. ఏమేమి వేసాం అందులో? 9 లవంగాలు, 9 ఇలాచీలు, 8 మిరియాలు. ఓకే, దీంతో పాటుగా పచ్చకర్పూరం. ఓకే, ఇవి 4 మిశ్రమాలు. కుదిరితే దాల్చిన చెక్క వేయండి, సినిమన్ అంటారు. సో దాల్చిన చెక్క కూడా వేసి మీరు ఇంట్లో మొత్తము కూడా దీనిని ఇంకాస్త దేశీ నెయ్యి, ఆవు నేతిని కూడా కాస్త యాడ్ చేయండి అందులో. ఆవు నేతిని ఒక 2-3 చుక్కలు వేసి ఇల్లు మొత్తము కూడా తిరిగిన తర్వాత దీనిని ఇంట్లో ఈశాన్య మూల పెట్టేసేయండి. ఈశాన్య మూల పెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళంగా దాన్ని తీసుకోవాలి. తీసుకొని అది మొత్తం బ్లాక్ అయిపోతుంది, నల్లగా అయిపోతుంది. సో దాన్ని, ఆ భస్మాన్ని తీసుకొని చేతిలో వేసుకొని ఒక చుక్క నువ్వుల నూనె వేసి ఇట్లా 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 అంటే చక్కగా పేస్ట్ అవుతుంది. అది బ్లాక్ కలర్ పేస్ట్. దీనిని తీసుకొని చక్కగా కూడా బొట్టుగా పెట్టుకొని చక్కగా కాస్త ఇక్కడ బొడ్డు దగ్గర అంటే నడుము దగ్గర కూడా పెట్టుకొని చక్కగా కుదిరితే ఆడవారైతే కాలు కింద, లెఫ్ట్ హ్యాండ్ కాలు కింద పెట్టుకోండి. ఇది చెయ్యడం వల్ల శత్రుపీడ, శత్రుకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఇది 21 రోజులు చేయాలి. 21 డేస్ చేస్తే మీకు విత్ ఇన్ 11 days లోనే మీకు రిజల్ట్ కనబడుతుంది. ఒకవేళ భయంగా ఉంది అనుకున్నా ఆ రోజు రాత్రే దీనిని భస్మాగా పెట్టుకొని పడుకోండి. ఎక్సలెంట్ నిద్ర పడుతుంది. అగులు బుగ్గులు అని కానీ ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేటువంటి మొత్తం వెళ్ళిపోతుంది. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, విన్నరా? ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. అంతే. థ్యాంక్ యూ సో మచ్ మహాదేవ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.